తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు తెలియజేయనిదేమనగా ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ సోనియా గాంధీ గారి సమక్షంలో తుక్కుగూడ విజయవేరి సభలో 6 గ్యారంటీలను ప్రకటించింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవి ఇవ్వడం జరిగిందా? గ్యాస్ సిలిండర్కి 500 రూపాయలకే ఇస్తామన్నారు. కొన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అది జరిగిందా? గృహలక్ష్మి పథకం మహిళల్లో కన్నీటి పర్యంతాన్ని నింపింది అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంటి స్థలం మీకు ఉండాలి, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి విడతగా 2 లక్షలు ఇస్తామన్నారు. పేదవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 4,000 కట్టించి ఇస్తామన్నారు. అవి ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందంగా ఉన్నది. యువ వికాస పథకం ద్వారా 5 లక్షల మంది విద్యార్థులకు కార్డులు ఇస్తామన్నారు. నిరుద్యోగం లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అదేవిధంగా ఈరోజు 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తామన్నారు. మరి యువ వికాసాన్ని పెంపొందించాలంటే ఈ రోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆపుతున్నారు? ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, బీటెక్ కాలేజీలు కానీ, ఎంటెక్ కాలేజీలు కానీ అన్ని కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు తీవ్రమైన ప్రెషర్ ఉంది, తీవ్రమైన ఒత్తిడి ఉంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కాలేజీలకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీలు కూడా ఫీజులు లేక, వాళ్ళకి ఆదాయం లేక మూసివేసే దుర్భర దారిద్ర్య స్థితి తెలంగాణలో ఉన్నది. చేయూత పథకం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ సౌకర్యం ఇస్తామన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశీలించండి, 40% అందడం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాదా? గృహజ్యోతి పథకం కింద ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాన్నారు. ఇది కేవలం 70% మాత్రమే అమలు జరుగుతుంది. మిగతా 30% లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం 15,000 రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నారు. ఇది కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది ఏమైంది? ఏ వ్యవసాయ కూలీకైనా 12,000 రూపాయలు ఇచ్చారా? క్వింటాకు ప్రతి రైతు పంటను పండించే క్వింటాకు బోనస్ కల్పించారా? రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించారా? రైతు రుణమాఫీ చేశారా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారా? అదేవిధంగా మహిళలకు తులం బంగారం ఇస్తాన్నారు, 2,500 రూపాయలు ఇస్తాన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాన్నారు. ఇవి ఇవ్వడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. మహిళలు 2,500 రూపాయలు ఇస్తారని కళ్ళకు కాయలు కాసేటట్లు చూస్తున్నారు. మహిళల్లో నిరాశ, నిస్పృహలు నెలకొని ఉన్నాయి. తులం బంగారం ఇస్తాన్నారు. ఆ తులం బంగారం ఎట్టిపోయిందో అర్థం కావడం లేదు. బాలికలకు స్కూటీలు ఇస్తాన్నారు, ల్యాప్టాప్లు ఇస్తాన్నారు. అవి ఎట్టిపోయినావో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ నెల చివరి వారంలో జూన్ 4వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై టిఆర్ఎస్డి పార్టీ మహాధర్నాను నిర్వహిస్తుంది. ఆ మహాధర్నాకు బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, సిపిఐ పార్టీని, సిపిఎం పార్టీని, సిపిఐఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని టిఆర్ఎస్డి పార్టీ ఆహ్వానిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది. ఈ 420 హామీల్లో వేటిని కూడా నెరవేర్చలేకపోయింది. రైతులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరలా ఓటేస్తే మా ప్రాణం పోయినట్లని భావిస్తున్నారు. యువత కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. వికలాంగులు గాని, వితంతువులు గాని, అదేవిధంగా వృద్ధులు గాని కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితి లేదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2,000 ఇల్లు అదనంగా అంటున్నాడు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ పథకాన్ని కూడా పూర్తిగా విజయవంతంగా అమలు చేయలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై 2.5 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మనం ప్రజల ముందు, ప్రజా కోర్టు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇచ్చిన హామీలు ఏమైనాయని నిలదీసే ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఉమ్మడిగా ఒక ఎజెండాను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందులో టీఆర్ఎస్డీ పార్టీ ముందుకు వచ్చింది. అందుకే ఈ 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విఫలం చెందిందో తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా జూన్ 4వ తారీఖున టీఆర్ఎస్డీ మహాధర్నాను ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోతుంది. దానికి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎంలను కూడా, సిపిఐఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఇందిరమ్మ ఇండ్లు కట్టడంలో పూర్తిగా విఫలం చెందారు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందారు. మహిళలకు తులం బంగారం ఇవ్వడంలో విఫలం చెందారు. బాలికలకు స్కూటీలు, ల్యాప్టాప్లు ఇవ్వడంలో విఫలం చెందారు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇవ్వడంలో విఫలం చెందారు. కౌలు భద్రతా చట్టాన్ని తీసుకురావడంలో విఫలం చెందారు. అదేవిధంగా ఆదివాసీ బిడ్డలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో కూడా మీరు విఫలం చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళా మేము 10 సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్తుందయ్యా. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పడితే కాంగ్రెస్ ప్రభుత్వము 10 నుంచి 20 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నది. మహిళల్లో కొంతమంది మినిస్టర్ భార్యలు కూడా దంజాలు వసూలు చేస్తున్నారు, కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఇటువంటి దుర్భర దారిద్ర్య స్థితిని తెలంగాణలో ఏనాడు చూడలేదు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. బడా బాబులే మంత్రులుగా ఉన్నారు. ఇంకొక విషయం చెప్తున్నా, 3 ప్రధాన శాఖలు తెలంగాణలో పనిచేయడంలే. హోంశాఖకు మంత్రి ఎవరో తెలియదు, విద్యాశాఖకు మంత్రి ఎవరో తెలియదు, విద్యుత్ శాఖకు కూడా మంత్రి ఎవరో తెలియదు. ఈ 3 శాఖలు ముఖ్యమంత్రి తన వద్దనే పెట్టుకుంటే పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజా పరిపాలన చూడాలి. మరి హోంమంత్రి పదవి 3 సంవత్సరాలు గడుస్తున్న హోంమంత్రి పదవి ఎవరికి ఇవ్వలేని దుర్భర దారిద్ర్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా? అతి ముఖ్యమైన విద్యాశాఖ, అతి ముఖ్యమైన శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి హోంశాఖ, అతి ముఖ్యమైనటువంటి విద్యుత్ శాఖ, ఈ 3 శాఖలకు మంత్రి లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దుర్భర దారిద్ర్యం అని తెలియజేస్తున్నా. కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్రంలో హోంమంత్రిని వేరే వాళ్ళకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖను వేరే వాళ్ళకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. విద్యుత్ శాఖను వేరే వాళ్ళకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో పూర్తిగా విఫలమైంది. పాపం మా ఆడబిడ్డలు 2,500 వస్తాయని ఎన్నో కలలు కన్నారు. వాళ్ళ కళ్ళు కాయలు కాసి పాపం కళ్ళు ఎర్రటెండల్లో బొగ్గుమన్నట్టు మహిళలు ఉన్నారు. పాపం బాలికలకు ల్యాప్టాప్లు అన్నారు, స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది పూర్తిగా అమలు చేయలే. పెట్టుబడి సాయం లేదు, వ్యవసాయ కూలీలకు 12,000 లేవు. అందుకే ఈ 6 గ్యారంటీలతో పాటు 420 హామీలపై ఈ జూన్ 4వ తేదీన టీఆర్ఎస్డీ పార్టీ మహాధర్నాను నిర్వహిస్తుంది. అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల వైఫల్యాలను ఎండగడతాం. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ను ఉంచుతాం. ఇదే టీఆర్ఎస్డీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలంగాణ సంపన్న వర్గాల ప్రజలకు తెలియజేస్తున్నాను.